అందరికీ నమస్తే. నగరం నడిబొడ్డున చాదర్ఘాట్ల ఒక డీసీపీ పైన రౌడీ షీటర్ కత్తితో దాడి. ఆయన సెల్ ఫోన్ దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా చూసిర్రు, పట్టుకోపోతే ఆయన తిరగబడి ఆ డీసీపీకి ఒక గన్మెన్ ఉంటాడు, ఆ గన్మెన్ కొట్టిండ్రు, కింద పడేసిండు. దాంతో ఆ డీసీపీయే గన్మెన్ దగ్గర గన్ను తీసుకొని 2 రౌండ్ల కాల్పులు జరిపిండు అనే వార్త ఇప్పుడు కలకలం రేపుతుంది. ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది వార్త కంటే, జస్ట్ 1 వీక్ అయింది మనకు, 1 వీక్ అంతే. 1 వీక్ నిజామాబాద్లో ఒక రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అయింది. అక్కడ రియాజ్ అనే ఒక రౌడీ షీటర్ అక్కడ ఏకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేసిండు. ఆయన రౌడీ షీటరే. నిన్న చాదర్ఘాట్ సంఘటన ఉన్నది రౌడీ షీటరే. కొంచెం సినిమాటిక్గా కనిపించిన ఈ విషయం అంతా కూడా ఏదో సినిమా స్టోరీలా కనిపించిన, సినిమా పోలీస్ ఆఫీసర్లు చెప్పిన లెక్కల ప్రకారం ఇదే ఇక్కడ జరిగింది. కానీ దాని ముందు కొంత ప్రచారం జరిగింది, తర్వాత కొంచెం ఎందుకో నమ్మశక్యంగా లేదు అన్న ఒక వాతావరణం క్రియేట్ చేసింది. బట్ పోలీసు వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా ఈ అనుమానాలు ఏం లేకుండా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మనం కూడా అన్ని విషయాలు చూద్దాం. అసలు ఏం జరిగింది దీనిలో, అసలు ఎందుకు ఇట్లా అవుతుంది, ఈ గన్ కల్చర్ ఏంది తెలంగాణలో, ఈ రౌడీ షీటర్లు ఎందుకు రెచ్చిపోతుండ్రు, అది కూడా పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తే అసలు జనాలకు రక్షణ ఎవరుంటారు, అసలు ఎందుకు ఇక్కడ రౌడీ షీటర్ల మీద నిఘా తప్పింది, అన్ని విషయాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. ఎందుకంటే పోలీసు వాళ్ళ మీదకే కత్తులు లేపితే జనాల పరిస్థితి ఏందనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సమాజంలో. అది ఎందుకు జరిగిందో కానీ జరిగింది, ఆ విషయాలను కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర ఉన్న వీడియో ఇది పోలీసు వాళ్ళు విడుదల చేసిన వీడియో. మీరు ఈ వీడియో మొత్తం చూసి ఉంటారు, ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయననే ఉమర్, ఇతనే రౌడీ షీటర్, ఇంకో అతను పారిపోయాడు, దొరకలేదని చెప్పిన పోలీసులు. అయితే ఈ సంఘటన జరగంగానే బయటకు ప్రచారం జరిగింది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో కూడా వచ్చింది. ఏమంటే డీసీపీ పైన గన్మెన్లు కాల్పులు. అరే ఇదేంది, డీసీపీ మీద గన్మెన్ కాల్పులు ఏంది, వీళ్ళు వార్త తప్పేస్తున్నారా ఏంది అనుకున్న లోపలనే పోలీసు వాళ్ళు చాలా స్పీడ్గా రియాక్ట్ అయినారు. ఏదో తప్పు అవుతుంది, ఇదంతా ఎదుట పోతుందని పోలీసు వాళ్ళు చాలా స్పీడ్గా రియాక్ట్ అయిపోయి అవన్నీ తప్పుడు వార్తలు, అవి తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పి ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా బయటకు వచ్చింది. సజ్జనారు ఎన్టీవీ ఛానల్కి ఫోన్ ఇచ్చిండ్రు. తర్వాత అంతలోనే పోలీస్ డిపార్ట్మెంట్ పిఆర్ఓ ఇదంతా తప్పు అని జరిగింది. అక్కడ డీసీపీ మీద గన్మెన్ కాల్పులు కాదు, ఒక ఫోన్ దొంగతనం చేస్తున్న ఒక రౌడీ షీటర్, ఫోన్ స్నాచర్, ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం చేసిన పోలీసులు అని చెప్పే ప్రయత్నం చేసినారు. తర్వాత సజ్జనార్ కూడా ఆ స్పాట్కి పోయినరు, సిపి సజ్జనార్ గారు పోయి అక్కడ మాట్లాడినారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడిన కూడా వినండి. కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కానిస్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా అని ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. ఆ 2 రౌండ్లో ఫైర్తోని ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇతను సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ గారు, తర్వాత గన్మెన్ మూర్తి అని చెప్తున్నారు. మూర్తి అసలు దీనిలో ఉన్న అనుమానాల తర్వాత మాట్లాడదాము. కానీ ఇందాక సజ్జనార్ చెప్పిన లెక్క ప్రకారం ఈయన పట్టుకొని పోతే ఆయన చాకు తీసిండు. నిజానికి కూడా ఈ చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, లేకపోతే పిక్ పాకెటర్స్, బస్సులో ఉండే పిక్ పాకెటర్స్, తర్వాత సెల్ ఫోన్ దొంగతనం చేసే వాళ్ళ దగ్గర ఒక కత్తి పక్క ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఎవరన్నా రివర్స్ అయితే వాళ్ళని బేరీనికి పనికొస్తుందని బహుశా ఎంబడి పెట్టుకుని తిరుగుతారు. దొంగలకి ఏం పని అదే పని కదా. కాబట్టి ఇప్పుడు ఈ ఉమర్ అనే ఒక రౌడీ షీటర్ కూడా కత్తి పెట్టుకొని తిరుగుతుండొచ్చు. అయితే ఆ కత్తి తీసి గాయపరిచే ప్రయత్నం చేసిన అన్నారు. వీళ్ళకు గాయాలు అయినాయని కూడా చెప్పిండ్రు, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినా కూడా చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఎక్కడ మనకు వాళ్ళు ఇచ్చిన వీడియోలో కానీ బయట తిరిగిన వీడియోలో కానీ ఎక్కడ మనకు అట్లాంటివి ఏం కనబడలేదు. కాకపోతే అయ్యి ఉండొచ్చు బహుశా గన్మెన్కు ప్లస్ డీసీపీ ఒక సెల్ ఫోన్ దొంగను పట్టుకోనికే పోయిండా అనే ఒక పెద్ద అనుమానము, సంశయము అదేదో కొంత సమాజం నుంచి ఉత్పన్నమైంది. బట్ రెడ్ హ్యాండెడ్గా చూసినప్పుడు పట్టుకోవాలని ప్రయత్నం చేసినాము. అయితే ఇక్కడ
కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఏంటి అనుమానాలు అంటే పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి దాని అనుమానం వ్యక్తం అవసరం లేదు. కానీ ఒక సెల్ ఫోన్ దొంగతనం ఎక్కడ జరుగుతుంది? మ్యాక్సిమం 99% బస్సు ఎక్కుతుంటేనో బస్సు దిగుతుంటేనో జరుగుతుంటుంది. రేర్ కండిషన్స్లో బయట జరుగుతుంది ఎక్కువ. అయితే డీసీపీ గారు బాగానే కన్నేసారు. అయితే ఈ డీసీపీ గారు అంతకుముందు టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ పనిచేసారట దానిలో. కాబట్టి అక్కడ ఉండే రౌడీ షీటర్లను వాళ్ళ మీద కొంచెం ఐడియా ఉంటుంది చైతన్య కుమార్ గారికి. అందుకే పట్టుకొని ఉండొచ్చు, బహుశా పట్టుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. అందులోనే ఇదంతా జరిగి ఉండొచ్చు. కొద్దిసేపు చేజింగ్ జరిగిందని చెప్తున్నారు. మిద్దెల మీద దుంకిండ్రు, ఎగిరిండ్రు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. బహుశా ఇదంతా ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు. అక్కడ మనకు సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఇక్కడ ఆ వీడియో చూసినా కదా ఇందాక బ్లాక్ అండ్ వైట్లో, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే బహుశా అదే ఉండొచ్చు అనమాట. కానీ కాల్పులు కాళ్ళలోకి జరపాలి కదా, ఒకటేసారి ఛాతీలకు అంటే అక్కడ ఉన్న తీవ్రతను బట్టి పోలీసులు ఎక్కడానికి కాలు వచ్చాయి, అది కూడా ఒక రూల్ ఉండొచ్చు బహుశా. కానీ జరిగింది, అయిపోయింది అది. కానీ అసలు ఇదంతా చూసిన తర్వాత అసలు ఈ రౌడీ షీటర్ల మీద నిఘా ఏమైంది అనేది ఒక పెద్ద పాయింట్ ఇక్కడ. రౌడీ షీటర్ల మీద మొన్ననే కదా ఒక 1 వీక్ అయిందా అక్కడ నిజామాబాద్ రియాజ్, అక్కడ కూడా ఎవరినో పట్టుకొని పోతే ఆ రౌడీ షీటర్ తగిలింది వీళ్ళకి. ఇక్కడ ఈయన ఎక్కడనో పోతుంటే ఈ రౌడీ షీటర్ కనిపించిండు. అంటే రౌడీ షీటర్ల మీద నిఘా కొరబడింది అనేది వెరీ క్లియర్గా కనబడుతుంది. టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఎక్కువ రౌడీ షీటర్ల మీద నిఘా పెడతారు. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎందుకో టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అంత యాక్టివ్గా ఉన్నట్టయితే ఇక్కడ కనబడతలేదు. మరి ఈ రౌడీ షీటర్ల మీద అసలు వీళ్ళ యాక్టివిటీ మీద నిఘా ఉందో లేదో కూడా క్లారిటీ లేదు. మరి నిఘా పెడితేనే ఈ రౌడీ షీటర్ ఫాలో అయితేనే ఇక్కడ దాకా వచ్చిందా? ఒకవేళ అదే నిఘా పెడితే ఆయన ఫాలోఅప్ చేస్తూ ఉంటే డీసీపీ ఎందుకున్నాడు? డీసీపీ గన్మెన్ ఒక్కడే ఎందుకున్నాడు? చాదర్గఢ్ పోలీసులు వాళ్ళందరూ ఉంటారు కదా, ఒకవేళ అదే నిజమైతే అది ఎందుకు జరగలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది దీనిలో. కానీ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఎందుకో వీక్ అయిపోయింది, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నట్టు ఒకటి కనిపిస్తుంది. ఇంకా మెయిన్గా సమాజం నుంచి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు అక్కడనేమో ఒక పోలీస్ ఆయన చంపారు నిజామాబాద్లో, ప్రమోద్ అని ఒక కానిస్టేబుల్ని చంపిండు కదా, చంపినందుకు పోలీసు వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకొని వ్యవహారం అంతా నడిపించారు, రియాజ్ అయిపోయాడు. వీడికి వచ్చే వరకు ఉమర్ ఇక్కడ డీసీపీ మీద చాకు తీసి, ఆంధ్రజ్యోతి పేపర్లు అయితే చాలా పచ్చిగా రాసిండు వార్త, డీసీపీ మీద రౌడీ షీటర్ దాడి, కత్తితో దాడి అని రాసిండు డైరెక్ట్గా. ఆంధ్రజ్యోతి పేపర్లో ఉంది ఈరోజు వార్త అది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్, మామూలు హోంగార్డు కానిస్టేబుల్ కూడా కాదు, వాళ్ళ మీద కూడా దాడి జరగకూడదు. ఒక డీసీపీ మీదకి కత్తెత్తిండు ఆయన, ఎవరో రౌడీ షీటరు ఉమర్ అని తోడంటే అసలు మామూలు జనం పరిస్థితి ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఆ సెల్ ఫోన్, ఇంకొక అనుమానం ఏంటంటే ఆ సెల్ ఫోన్ ఎవరైతే థెఫ్ట్ అవుతుంటే పట్టుకున్నామన్నారో ఆ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎక్కడ కనబడలేదు. ఆ థెఫ్ట్ అవుతున్న ఆయన నా ఫోన్ దొంగతనం చేస్తున్నారు అని ఆ మనిషి ఎవరో తెలియదు ఇప్పటిదాకా, ఎక్కడ పోలీసు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు, ఆ కంప్లైంట్ కూడా ఎక్కడ కనబడలేదు. వీళ్ళు వెంటనే కంప్లైంట్ చాదర్గఢ్ కేసులో ఉంటే ఉండొచ్చు బహుశా, మా మీద అటాక్ చేసినానో, లేకపోతే మా డ్యూటీస్కు చేయనీయలేదనో, మా డ్యూటీస్కు ఇబ్బంది కలిగించినానో, అత్యాయత్నం చేసినాను మా మీదనో పెడితే కేసు పెట్టి ఉండొచ్చు. కానీ అసలు సెల్ ఫోన్ ఆయన ఎవరో ఇప్పటిదాకా బయటికి రాలేదు, అది కూడా ఒక పెద్ద అనుమానమే. అయితే ఇప్పుడు సామాన్య జనం పరిస్థితి ఏంది? నిజంగానే అక్కడ డీసీపీ చైతన్య గారు లేకపోతే ఆయన గన్మెన్ లేరు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ దొంగతనం ఎవరిదైతే సెల్ ఫోన్ గుంజుకునే ప్రయత్నం చేసినారో, సెల్ ఫోన్ దొంగతనం అనేది పెద్ద రాబరీ కేసు, చిన్న ఇష్యూ ఉండొచ్చు బహుశా. పిక్ పాకెటర్స్ వీళ్ళు వాళ్ళు చైన్ స్నాచింగ్ అవే కదా ఈ మధ్య జరుగుతున్నాయి మొత్తం కూడా. పెద్ద రాబరీలు చూసిన సీజన్లో ఇవి చిన్నవి మనకు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఆ మనిషే రివర్స్ అయి ఉంటే కత్తితో పొడిచిపోయేతోడు కదా వాడు. ఇప్పుడు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రకారం, పోలీసులు చెప్తున్న లెక్క ప్రకారం, ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన పర్సు దెంకపోతుంటాడు, వాడు రివర్స్ అయితే కత్తితో పొడిచేస్తాడు. అంటే పోలీసు వాళ్ళు కంట్రోలింగ్ ఏమైంది? అసలు ఈ రౌడీ షీటర్ల మీద నిఘా ఏమైంది? రౌడీ షీటర్ వాడు కత్తి పట్టుకొని కాలాపత్తర్ నుంచి చాదగడ దాకా వచ్చిండు. మరి ఎక్కడ చెకప్ లేదా? ఆ ఒక రౌడీ షీటర్ మూవ్మెంట్ మీద పోలీసు వాళ్ళకు నిఘా ఉండాలి కదా, వీడు ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా బతుకుతున్నాడు, ఏమైనా మోసం చేస్తుండా, లేకపోతే ఇంకేమైనా దొంగతనాలు చేస్తుండా, రాబరీలు చేస్తుండా, వాళ్ళ ప్లాన్ ఏంది, ఇంటెలిజెన్స్ ఏమైంది అసలు? అది హోమ్ మినిస్టర్ ఏమో పోయి ఢిల్లీలో కూర్చున్నాడు, ఆయనది ఒక వ్యవహారం, పెళ్ళి అవుతాను ఉంటే ఆయన ఇంకోతాను ఉంటాడు. ఇక్కడ ఇంత వ్యవహారం జరిగింది. అసలు ఈ మధ్యకాలంలో ఎన్ని జరిగినాయి గన్ కల్చర్స్, ఎన్ని జరిగినాయి అసలు? పోలీస్ కాల్పులు అనేది అది బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లో అంటే మనం వింటుంటాం, ఇప్పుడు రెగ్యులర్ అయిపోయినాయి. ఇక్కడ మొన్న ఒక గోరక్షక అతని మీద గట్కేసర్ దగ్గర అనుకుంటా ఒకడు కాల్చిండు. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ సెటిల్మెంట్, రోహిన్ రెడ్డి సుమంత్ ఏకంగా డెక్కన్ సిమెంట్లకు గన్ను పెట్టిర్రు. రీసెంట్గా చాదర్గట్లనే అది కూడా ఒక సిబిఐ నాయకుని చంపేసినారు పడరానోళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ సీన్ చూస్తున్నాం. అంతకన్నా వాండోళ్ళ ముందు రియాజ్. అసలు ఏమవుతుందో తెలుస్తలేదు. గన్ కల్చర్ బాగా విరిగిపోయింది.
మరి పోలీస్ డిపార్ట్మెంటు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. బట్ ఈ సీన్ చూసిన తర్వాత కొంచెంసేపు భయమైంది. అంటే ఇప్పుడు ఎవరిని ఒకసారి ఎట్లుంటుంది అంటే మనం పోతుంటే మనకే ఎవడో బండోడు తాకితే వాడిని దిక్కు గుర్రమని చూస్తే కూడా లేడు, వాడు ఎవడో రౌడీ షీటరో తెలియదు, ఎవడో ఏం తెలియదు, పుసుకున్న కత్తి తీసిన అనుకో మనం డీసీపీలమా, మనం ఎంబడం గన్మేన్ ఉంటాడా? మన సామాన్య జనానికి ఏమన్నా కత్తులు ఉంటాయి ఎంబడి? సామాన్య జనం భయపడే సందర్భం వచ్చింది. పోలీసు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. నాకాబందీయా, చెక్కింగా, రౌడీ షీటర్ల మీద నిఘా పెట్టడమా, సంథింగ్ ఏందో కానీ మిస్ అయింది దీనిలో. కానీ ఇది కొంత సినిమాటిక్గా కనిపించినా ఇది ఒక అలర్ట్. పోలీస్ డిపార్ట్మెంటు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, సమాజం చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మాత్రం సమాజాన్ని కొంచెం భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.